నమస్కారం మిత్రులారా. శ్రీ విద్యాపీఠం తరపున అందరికీ నమస్కారాలు. ధ్యాన జగత్ నిర్మాణంలో భాగంగా ఎంతో అద్భుతమైన ధ్యానాన్ని పొందడానికి సిద్ధంగా ఉన్నాం. శ్రీ విద్యా భక్తి ఛానల్ ద్వారా ధ్యానాన్ని ప్రతి ఒక్కరికి అందజేద్దాం. ప్రతి వ్యక్తి ఆనందంగా జీవించేందుకు మన వంతు ప్రయత్నం మనం తప్పకుండా చేద్దాం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూద్దాం. ఈరోజు మన యొక్క అన్ని సమస్యలను తగ్గించుకోవడానికి ధ్యానాన్ని మొదలు పెడదాం. ముందుగా 41 రోజులు దీక్షగా ధ్యానం చేద్దాం. ఖచ్చితంగా కోరికలను నెరవేర్చుకోవచ్చు. పూర్తి నమ్మకంతో ధ్యానం చేద్దాం. ఈ ధ్యానం ద్వారా ఎంతోమంది రకరకాల సమస్యలున్నవారు అద్భుతమైన ఫలితాలను పొందారు. చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతూ జీవితాన్ని కష్టతరం చేసుకుంటున్నారు. మీరు ఈ కష్టాల నుండి బయటపడడం కోసం ఈ ధ్యానాన్ని ఉపయోగించుకోండి. మనిషి అన్నాక కష్టాలు సహజం. ఈ సమస్యలు మనిషి ఎదుగుదలకు మెట్లు. మానవునిలా ఉన్న మనం భగవంతుడిలా మారడానికే ఈ సమస్యలు సృష్టించబడ్డాయి. భగవంతుడు కూడా ఎన్నో జన్మలు ధరించి అన్ని రకాల అనుభవాలు పొంది భగవంతుడయ్యాడు. అందుకే మన సమస్యలను విని అర్థం చేసుకోగలుగుతాడు. అందుకని ఎలాంటి సమస్యలకు కూడా భయపడకుండా కేవలం ధ్యానంతోనే ఆ సమస్యను పరిష్కరించుకుందాం. ఈ ధ్యానం ద్వారా సమస్యలను ఎదుర్కొనే శక్తి, తెలివితేటలు తప్పక లభిస్తాయి. ధ్యానానికి ఉపక్రమిద్దాం. హాయిగా కూర్చుందాం. కాళ్ళు రెండు క్రాస్ చేసుకుందాం. చేతి వేళ్ళలో వేళ్ళు పెట్టుకుందాం. గోడకు ఆనుకొని హాయిగా కూర్చుందాం. సోఫా మీద కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, పద్మాసనంలో కూర్చోవచ్చు, మంచం మీద కూర్చోవచ్చు, నేల మీద కూర్చోవచ్చు. వేళ్ళలో వేళ్ళు పెట్టుకుందాం.
కళ్ళు రెండు మూసుకుందాం. మీ శరీరాన్ని పూర్తిగా వదులు చేద్దాం. తల నుండి పాదాల వరకు శరీరాన్ని పూర్తిగా వదులు చేద్దాం. రిలాక్స్. మీరు పూర్తిగా విశ్రాంతిని పొందుతున్నారు. మీ శరీరం పూర్తిగా విశ్రాంతిని పొందుతుంది. హాయిగా కూర్చుందాం. మనస్సులో ఏ ఆలోచనలు లేవు. ఒకవేళ ఆలోచనలు వస్తూ ఉంటే ఆలోచనల వెంట పోరాదు. ఆలోచనలను కట్ చేస్తూ శ్వాసను గమనించండి. సహజమైన సున్నితమైన శ్వాసను గమనించండి. ఆలోచనలు రానప్పుడు మన లోపల ఏం జరుగుతుందో గమనించండి. మనసు శూన్యం, మహాపరిశూన్యం కావాలి. ఇప్పుడు మనం అపారమైన ప్రాణశక్తిని తీసుకుంటున్నాం. అన్నింటినీ మర్చిపోదాం. గతాన్ని మర్చిపోదాం. భవిష్యత్తును మర్చిపోదాం. ఈ ధ్యానం చేయడం ద్వారా మన శరీరం చుట్టూ ప్రాణశక్తి ఆవరణ ఏర్పడి అది నవగ్రహాల చెడు ప్రభావం మన మీద పడకుండా కాపాడుతుంది. ఎలాంటి గ్రహ సమస్యలు మనల్ని బాధించవు. నా ఈ సమస్యలకు సంబంధించి అక్కరకు రాని నమ్మకాలు, భయాలు, సరికాని ఆలోచనలు, సరికాని అభిప్రాయాలు ఏ జన్మకు సంబంధించినవైనా, ఏ శరీరానికి సంబంధించినవైనా ఈ క్షణమే నా అన్ని శరీరాల నుండి శాశ్వతంగా, సంపూర్ణంగా, ఆనందంగా విడుదల చేస్తున్నాను. నా చైతన్యం నా యొక్క ఆత్మ చైతన్యం నుండి అనంతమైన శక్తి విడుదలై నేను ప్రస్తుతం ఎదుర్కొంటున్న నా ఈ సమస్యకు మూలం ఏ జన్మలోనిదైనా, ఎలాంటి శరీరంలోనైనా ఈ క్షణమే దానికి సంబంధించిన జ్ఞానం నాకు అంది. అది ఏ పాఠమైతే నేను నేర్చుకోవాలో
ఆ పాఠం నేను నేర్చుకుంటాను. నా సమస్యకు అద్భుతమైన పరిష్కారం నాకు ఈ క్షణమే అందాలి. ససేమిరా కళ్ళు తెరవరాదు. శ్వాసను మాత్రమే గమనించాలి. అపారమైన ప్రాణశక్తిని తీసుకుంటున్నాం. మనతో పాటు కూర్చొని ధ్యానం చేయడానికి దేవతలను ఆహ్వానిద్దాం. దేవతలు సూక్ష్మ శరీరధారులు కావున ఎలాంటి అంటుముట్టు, ఎలాంటి ఆచారాలు పాటించనక్కర్లేదు. స్నానం చేయకముందు కూడా మనం ధ్యానం చేయవచ్చు. ముందుగా వృషభ రాశికి అధిపతి అయిన లక్ష్మీదేవిని ఆహ్వానించుకుందాం. ఈ లక్ష్మీదేవి విష్ణువు యొక్క దైవిక శక్తి. ఈ లక్ష్మీదేవి సంపదను, కుటుంబంలో శాంతిని, శ్రేయస్సును కలిగించే అధిష్టాన దైవం. శ్రేయో మార్గంను అనుగ్రహించే లక్ష్మీదేవి అంటే మోక్ష మార్గం అన్నమాట. మనం మోక్షాన్ని కోరుకుంటే మనకున్న అన్ని కోరికలు నెరవేరుతాయి. లక్ష్మి అంటే లక్ష్యానికి దారితీసే దేవత. ఇప్పుడు మనం అష్టలక్ష్ములను ఆహ్వానించుకుందాం. ఆది లక్ష్మీదేవి, ధాన్యలక్ష్మీదేవి, ధైర్యలక్ష్మీదేవి, గజలక్ష్మీదేవి. గజలక్ష్మీదేవి అంటే రాజ్యప్రదాత.
సంతాన లక్ష్మీదేవి, విజయలక్ష్మీదేవి, విద్యాలక్ష్మీదేవి, ధనలక్ష్మీదేవి, ఈ అష్టలక్ష్ములను ఆహ్వానించుకుందాం. తదుపరి విష్ణుమూర్తిని ఆహ్వానించుకుందాం. విష్ణువు సంరక్షించే దేవుడు. ధర్మం కోసం, విశ్వక్రమం కోసం, పునరుద్ధరణ కోసం 10 అవతారాలను తీసుకున్నాడు. విష్ణుమూర్తి యొక్క ప్రధాన అవతారమైన రాముడిని, కృష్ణుడిని ఆహ్వానించుకుందాం. విష్ణుమూర్తి అవతారాలైన ధన్వంతరి మహర్షిని, కపిల మహర్షిని, దత్తాత్రేయ స్వామిని ఆహ్వానించుకుందాం. మరియు నరసింహస్వామిని, బుద్ధ భగవానుని ఆహ్వానించుకుందాం. తదుపరి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవుణ్ణి ఆహ్వానించుకుందాం. బ్రహ్మ సృష్టికర్త. అతని యొక్క దైవిక శక్తి సరస్వతీదేవిని ఆహ్వానించుకుందాం. సరస్వతీదేవి తెల్లని దుస్తులు ధరించి జ్ఞానానికి ప్రతీకగా వెలుగొందుతుంది. సత్యలోకంలో నివసిస్తూ ఉంటుంది. సరస్వతీదేవి రూపాలను ఆహ్వానించుకుందాం. సావిత్రీదేవి, బ్రాహ్మణీదేవి, గాయత్రీదేవి, శారదాదేవి, భారతీదేవి, వీరందరినీ ఆహ్వానించుకుందాం. మనం ప్రతి ఒక్కరిని క్షమించాలి మిత్రులారా. ఎంతటి క్రూరులైనా మనం క్షమించాలి. వాళ్ళు అజ్ఞానంతో, కుళ్ళు కుతంత్రాలతో, అసూయ ద్వేషాలతో ఉంటారు. మనం సహనంతో క్షమిస్తే
మనకు దేవుని అండ ఉంటుంది. మనం పూర్వజన్మలో తెలిసి తెలియని తప్పులు చేసి ఉంటాం. అందువల్ల వాళ్ళు మనలను ఈ జన్మలో కష్టపెడుతూ ఉంటారు. ఆ కష్టాలకు భయపడకుండా సహనంతో భరిస్తే సమస్యలు వాటంతట అవే పోతాయి. తదుపరి త్రిమూర్తులలో మూడోవాడు అయిన శివుణ్ణి ఆహ్వానించుకుందాం. అతని నివాసం కైలాసం. మనం పరమేశ్వరుణ్ణి హరుడు, రుద్రుడు, విరూపాక్షుడు, మంజునాథుడు, మహేశ్వరుడుగా పిలుస్తాం. మరియు సమస్త గణాలకు అధిపతి అయిన గణపతిని ఆహ్వానించుకుందాం. కార్తికేయుణ్ణి ఆహ్వానించుకుందాం. ఆ పరమేశ్వరుని దైవిక శక్తి అయిన పార్వతీదేవిని ఆహ్వానించుకుందాం. మనందరిలో శక్తి రూపంలో ఉండే ఈ పార్వతీదేవి మనకు ధైర్యాన్ని, సంతానాన్ని, అందాన్ని కలిగిస్తుంది. పార్వతీదేవి రూపాలైన ఉమాదేవిని, గౌరీదేవిని, సతీదేవిని, కాళీదేవిని, అన్నపూర్ణాదేవిని, భవానీమాతను, మీనాక్షిదేవిని ఆహ్వానించుకుందాం. మరియు సమస్త నదీ దేవతలను, సమస్త వృక్ష దేవతలను, సప్త ఋషులను, ద్వాదశ ఆదిత్యులను, అష్టవసువులను, అశ్విని దేవతలను, అష్టదిక్పాలకులను, 33 కోట్ల దేవతలను ఆహ్వానించుకుందాం. నాకున్న అన్ని సమస్యలు నా నుండి ఈ క్షణమే విడుదలై అగ్నిలో దగ్ధమై కాంతిలా మారాలి. నేను నా పూర్వజన్మలలో ఎవరినైనా కొట్టినా, తిట్టినా, నిందించిన, మోసగించిన, అవమానించిన, ఇతరులకు సమస్యలను సృష్టించిన ఆ ఆత్మస్వరూపులందరూ నన్ను ఈ క్షణమే మనస్ఫూర్తిగా క్షమించండి. అలాగే నన్ను ఈ జన్మలో ఎవరెవరు
బాధించిన, మోసగించిన, సమస్యలను సృష్టించిన వాళ్ళని నేను క్షమిస్తున్నాను. నేను శరీరం కాదు, మనస్సును కాదు, బుద్ధిని కూడా కాదు. నేను అనంతమైన శక్తిని కలిగిన దివ్య ఆత్మస్వరూపాన్ని. నాకు అనంతమైన శక్తి కలదు. ఈ ఆత్మ ధరించిన దేహానికి అనంతమైన శక్తి ఉంది. అనుక్షణం నా జీవితంలోని ప్రశాంతతకు, నా ఆధ్యాత్మిక ఎదుగుదలకు నా శరీరం అన్ని వేళలా ఆనందంగా సహకరిస్తుంది. నా శరీరానికి కృతజ్ఞతలు. నా సమస్యలకు చక్కని పరిష్కారం అందుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నా అంతరంగం నుండి నాకు సరైన మార్గం దొరుకుతుంది. నేను విశ్వాసంతో ఉంటాను. నా అంతరాత్మ నన్ను ఎప్పుడూ మోసం చేయదు. ఆ భగవంతుడి ద్వారా, ప్రకృతి ద్వారా పరిష్కారం అన్ని వేళలా లభిస్తుంది. భగవంతుడు నాకు సహాయం చేసేందుకు అన్ని వేళలా సిద్ధంగా ఉన్నాడు. నేను ఈ సమస్యకు బాధపడడం లేదు. నేను సృష్టించుకున్న ఈ సమస్యకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నాకు ఎంతో జ్ఞానాన్ని అందించిన నీకు నా కృతజ్ఞతలు. అద్భుతమైన పరిష్కారాన్ని నీవే తెలియజేయాలి. ఇప్పుడు మన పైనున్న స్వర్గాది లోకాల నుండి దిగి వస్తున్న కాంతి రేఖను తల మీద ఊహించుకుందాం. దేదీప్యమానమైన కాంతి రేఖ మన తల పైభాగం మాడు బ్రహ్మరంధ్రం గుండా మీ శరీరంలోనికి వస్తున్నట్టు ఊహించుకోండి. చక్కగా ఊహించుకోండి. మీ యొక్క శరీరంలోని అన్ని భాగాలు తల నుండి కాలి గోటి వరకు సమస్తం అణువణువు
ఆ దివ్య కాంతితో నిండుతున్నట్లు ఫీల్ అవ్వండి. అపారమైన శక్తిని మీరు తీసుకుంటున్నారు. చక్కగా ఊహించుకుందాం. మన శరీరం సమస్తం అణువణువున ఆ కాంతితో నింపబడింది. మీరు కాంతివంతంగా మారారు. అద్భుతమైన కాంతి శరీరధారులయ్యారు. ఆ కాంతి ప్రవాహం వస్తూనే ఉంది. అనుభూతి చెందండి. అద్భుతమైన శక్తిని మీరు తీసుకుంటున్నారు. శరీరంలోని కదలికలను పట్టించుకోకండి. ధ్యాన సాధనను కొనసాగించండి. అపారమైన శక్తి వస్తూనే ఉంది. మీ సమస్యకు ఆ శక్తిని పంపండి. మిత్రులారా, మీరు కోరుకున్న కోరిక ఇప్పుడు నెరవేరుతున్నట్లు అనుభూతి చెందండి. పూర్తి ఎరుకతో గమనించండి. ఏ రూపంలోనైనా మీ సమస్యకు పరిష్కారం దొరకవచ్చు. ఎవరూ కళ్ళు తెరవరాదు. ఆలోచనలు వస్తే శ్వాసను గమనించండి. ధ్యానం సకల దుఃఖహారిణి. సకల భోగకారిణి. సకల రోగ నివారిణి. సర్వ సమస్య పరిష్కారిణి. ధ్యానంతో సమస్తం సాధ్యమే.
ధ్యానంతో ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతానం అన్నింటినీ పొందవచ్చు. మీ యొక్క ఆత్మశక్తికి అవధులు లేవు. ఇన్నాళ్ళు ఈ ధ్యానం తెలియక సమస్యలతో పోరాడారు. ఇన్నాళ్ళు మీరు మీ ఆత్మశక్తిని వాడుకోలేక సమస్యలతో పోరాడారు. ఈ క్షణమే సమస్యలన్నిటికీ చరమగీతం పాడుతున్నాము. సమస్యలన్నింటి నుండి బయటపడుతున్నాం. కళ్ళు తెరవరాదు, వేళ్ళలో వేళ్ళు తీయరాదు. చక్కగా లోపల గమనించండి. మీ లోపల మాటలు వినపడవచ్చు, దేవతలు కనపడవచ్చు, శరీరంలోని చేతులు అతుక్కోవచ్చు, శరీరం తేలికగా అవ్వచ్చు, బరువుగా అవ్వచ్చు, ఇంకా రకరకాల అనుభవాలు జరగవచ్చు. కళ్ళు తెరవకండి. ఇప్పుడు మీరు మీ కోరిక నెరవేరిన తర్వాత మీరు ఎలా ఉంటారో, ఎలా ప్రవర్తిస్తారో, మీ జీవితాన్ని ఎలా గడుపుతారో ఊహించుకోండి. మీ ఊహే వాస్తవం అవుతుంది. మీ ఊహాశక్తికి అనంతమైన శక్తి ఉంది. మీరు ఎంత చక్కగా మీ ఊహలకు ఫీలింగ్స్ని, భావనలను జోడిస్తే అంత త్వరగా అలాంటి జీవితాన్నే పొందుతారు. ధ్యానం ద్వారా నాడీ మండల శుద్ధి జరుగుతుంది. తద్వారా కొన్ని ఒళ్ళు నొప్పులు రావచ్చు. ఎక్కడైతే శరీరం లోపల ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ నొప్పులు వస్తాయి. మన యొక్క అన్ని రకాల జాతక సమస్యలకు పరిష్కారం ధ్యానం. మనకి ధ్యానాన్ని మొట్టమొదట పరమేశ్వరుడు విజ్ఞాన భైరవ తంత్రంలో అందించాడు. దేవతలందరూ చేసేది ధ్యానమే. శ్రీకృష్ణుడు చెప్పిన విషయం ఏంటంటే, పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమం జపం, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమోలయ.
మనం ఎంతగా ధ్యానం చేసి ఆలోచనారహిత స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే, ఆలోచన లేని స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మన కోరికలు నెరవేరుతాయి. మన బుర్రను శుభ్రంగా ఉంచుకుంటే పైనుంచి వస్తున్న విశ్వశక్తిని చక్కగా తీసుకోగలుగుతాం. అత్యధిక ప్రాణశక్తిని తీసుకోగలుగుతాం. ఆ ప్రాణశక్తిని నిలుపుకున్న వారు కోరికలను త్వరగా నెరవేర్చుకుంటారు. ఎలా నిలుపుకోవాలంటే ఎక్కువగా ఎవరితో మాట్లాడకూడదు. నిరంతరం మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆలోచనలు వస్తే మన శ్వాసను గమనించాలి. ఎవరితో ఎక్కువగా ఫోన్లో మాట్లాడకూడదు. ప్రాణశక్తిని వృధా చేసుకోవద్దు. ఎక్కువగా ధ్యానం చేసి ప్రాణశక్తిని పెంచుకుంటే త్వరగా కోరికలు నెరవేరుతాయి. ఇది విశ్వ సత్యం. కొన్ని లక్షల మంది ఇప్పుడు ధ్యానం ద్వారా ఎన్నో రకాల ప్రయోజనాలను పొందుతున్నారు. ధ్యాన జగత్ అయిపోయింది ఆల్రెడీ. ప్రతి ఒక్కరిని క్షమిద్దాం. అజ్ఞానులు, వాళ్ళకేమీ తెలియదు. శత్రువులను కూడా క్షమిద్దాం. మనకు జరిగిన అన్ని అవమానాలను మర్చిపోదాం. శత్రుత్వాన్ని మనసులో ఉంచుకోరాదు. మనకు మన కోరికలు నెరవేరడం ముఖ్యం కాబట్టి ప్రాణశక్తిని కాపాడుకుందాం. ఎక్కువగా మౌనంగా ఉందాం. కోరికలు నెరవేరేదాకా ఎవరితో ఎక్కువగా మాట్లాడకండి. ప్రాణశక్తిని కాపాడుకోండి. రాత్రి పడుకునే ముందు మీకు కావలసింది ఊహించుకొని పడుకోండి. కనీసం ఇద్దరికైనా ధ్యానం నేర్పించండి. దేవతల ఆశీర్వాదం పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. ఆఖరి 2 నిమిషాలు. పది, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. మీ 2 చేతులను అలాగే కళ్ళ మీద బోర్లించుకోండి. విప్పకూడదు. మీ చేతిలోని శక్తి మొత్తం కళ్ళ ద్వారా శరీరం లోపలికి పోతుంది. గమనించండి. చేతులు మెల్లగా విడదీసి ధ్యానానికి కృతజ్ఞతలు, సమస్త దేవతలకు కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఈ వీడియోని మీకు తెలిసిన వృషభ రాశి వాళ్ళందరికీ పంపిద్దాం.
కృతజ్ఞతలు మిత్రులారా. అన్నదానం ఒక పూటకే, ధ్యాన ద్వారం జీవితానికి.